వాటర్ కాదు, అదే దాన్ని ఏం పేరుస్తున్నాం. ఇప్పుడు మేము రాక్స్ అయిపోతున్నాం గైస్. ఒక్క నిమిషం గైస్. వీడికి ప్యాకెట్లు ఓపెన్ చేయడం తెలియదు గైస్. గైస్ ప్లేట్ తీసుకున్నాం. సబ్స్క్రైబ్ చేయబట్టుకోదా. అదే దేంతో చేశారా ఈ ప్యాకింగ్? చూడండి గైస్, ఇలా ఉంటాయి చూడడానికి. ఏదో పప్పు ఇచ్చారు డిష్ పైన పట్టుగా మెల్లిగా వేస్తూ ఉంటాను. ఇప్పుడు సాయంత్రం లైట్ ఉండదు, లైట్ కాస్తుంది. మొత్తం ఇదంతా తీసేసి మనం దీంతో మొత్తం లాభం చేయొచ్చు కదా. అవును, అదే మొత్తం పని చేస్తాను. 2 సైడ్ కావాలా, 2 సైడ్ కావాలా? ఈ పక్క ఈ పక్క రాళ్ళు కొట్టారు. పెద్ద రాళ్ళు వస్తున్నాయి, నగరాలు వస్తున్నాయి, పప్పులు వస్తున్నాయి. ఈ దానికి ఇచ్చారు గైస్. ఈ దానికి ఇచ్చారు గైస్. ఇప్పుడు లెవెలింగ్ చేస్తారు. లెవెలింగ్ చేస్తాం గైస్. నేను ఇక ఫ్రైడ్ రైస్ చేస్తాను. ఏంటో వేడిగా ఉంది నీళ్ళు. వేడిగానే ఉంటుంది వేడి పెడితే. ఏంటో అది వేడిగా ఇంకొంచెం అక్కడ షాప్ అయిన బట్టి తెచ్చిన చేప బెస్ట్ క్వాలిటీ ఎంత. ఎస్ఆర్డి మిల్ అప్పుడప్పుడు చెప్పకూడదు. మొత్తాన్ని ఒకేసారి చెప్పాలరా. అలాగైతే వాయిస్ ఓవర్ ఇదేనండి ఈజీ వాడుకోవచ్చు. ఇప్పుడు అక్కడే కొన్నట్టుంది. ట్యాంక్ మళ్ళీ కొత్త గ్లో అప్. ట్యాంక్ అప్లికేషన్ ఇది ఇంట్లో వాడడం. అది ఇది లెవెల్ కొంచెం వేరేగా ఉంటాయి కదా. ఏంటి అర్థం పెట్టు. ఇది వేరేగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది గైస్. ఇప్పుడు కొంచెంసేపు యాక్టివేషన్లో ఉంటుంది గైస్. యాక్టివేషన్లో ఉంటుంది గైస్. ఇది ఎలా ఉండదు? 10 out of 10కి రేట్ చేయండి గైస్. నాకు తెలిసి 0లోనే ఉంటుంది. ఓకే గైస్, స్టే ట్యూన్. మేము కట్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇగో షాప్ అయినా ఫ్రీగా గ్లో వామ్స్ ఇచ్చారు గైస్. చెప్పడం మర్చిపోయాను. బ్లడ్ బ్లడ్ వామ్స్. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం గైస్. ఓకే గైస్, మేము లోపల వెళ్ళిపోతుంది కదా. లోపల మన వెళ్ళిపోతున్నాం గైస్. గైస్ చేపలకి పేర్లు పెడదాం అనుకుంటున్నాం గైస్. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అది ఏంట్రా ఇది? తెలిసి ఏందో తెలిసి చెప్తే గైస్ చెప్తాను. రారా గ్లాస్ అలాగే వెళ్ళిపోతుంది.
ఆగండి గేసి ఇది ఎలా ఓపెన్ చేయాలో నాకు డౌట్ ఉంది. ఎలా ఓపెన్ చేయాలరా ఇది? ఎలాగా కట్టాడు? టైప్ కడతారు బ్రో. ఎలా కట్టాడు రైడు? అది దాని చుట్టూ ఉంటుంది కదా, దానిలాగా బాగా చుట్టూ ఉంటుంది దానిలాగా. ఇక్కడ ఇదా? గైస్ ఇది నా వల్ల ఒకటి గైస్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా తిరిగేస్తుంది. ఫైనల్లీ ఓపెన్ చేశాడు గైస్. పట్టుకో. హీరోయిన్ రిలీజ్ చేస్తాడు. హీరోయిన్ రావాలంటారు మా ఫ్రెండ్. గ్లాస్ పట్టుకోరా. అది ఓ మై గాడ్, గ్లాస్ మర్చిపోయా. గ్లాస్ వెళ్ళిపోతే మళ్ళీ చేపలు డిషుమ్. సరే నువ్వే బ్రో, ఏం కాదు. గైస్ ఈ చేపకి ఏమైనా పేర్లు మీరే పెట్టండి గైస్, నామకరణ. గైస్ అక్కడ చేసేసాము రాళ్ళు రప్పల వరకు. ఇక్కడ ఇంకా మళ్ళీ ఇక్కడ రాళ్ళు రప్పల వరకు చేయాలి గైస్. దీని పేరు మేము పుష్ప అని పెట్టాం. ఏది గైస్? పుష్ప భయపడుతుంది లైట్ లేని వల్ల. గైస్ దీని పేరు పుష్ప అని పెట్టాం గైస్. దీని పేరు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. మాటి ఫిష్లు కొంటున్నాం ఏంట్రా అని అడగండి. ఇది కొంచెం పొటాటో అంట. ఇది ఎక్కడి నుంచి పొటాటో దూచి అక్కడి నుంచి పొటాటో గంట కింద వేస్తాను అది ఇది గైస్. ఇది నిజమైన ప్రాజెక్ట్ ఇంకా బయట ఉంది గైస్. మన స్కూల్లో టీచర్లు అందరూ ఇంగ్లీష్ ఇచ్చేసారు పట్టుకుని. ఇస్తారా ఇస్తారా రెండు చేపలు స్ట్రెస్గా ఉన్నాయి. రెండు చేపలు రావులు పట్టుకోవాలి. ఎక్కువ లెవెల్ ఎక్కువ చేయాలంటారు. అదే వాళ్ళు స్ట్రెస్ ఉన్నాము. అక్కడే దాచుకుంటుంది అప్పట్లో. ఇదేమి బాగుంది. ఇదే కాలువ నుంచి తెచ్చారో తెలియదు గైస్. నేను పట్టుకుంటున్నాను. డ్రైనేజ్ షాపుల్లో వీడియో తీయాలంటే అవును గైస్. అది కొంచెం తల్లి పని మనోడే వద్దా అన్నాడు. నేనైతే ఓకే అన్నా. మనోడు కొంచెం తెచ్చిందే కదా పండుగ. ఏదైనా అడగాలంటే చచ్చిపోయాడు. అడగడం ఏం పడగలరు అని అయితే ఏం చేస్తున్నావా? వైట్ చేసి ఏంటని అడిగావు కదా, చెప్పాలా నీకు వ్యూవర్స్కి చెప్పాలా? ఏంటది? ఎట్లా ఆ వైట్ అడిగావు కదా, అదే ఇప్పుడు ఆడ విరుగుతుంది. అవి ఏదైనా
అరే గట్టిగా లేపుకో. అది ఎందుకు లేపారంటే దాని కింద వేసేస్తే ఆ కార్నర్లో దాంతో పెట్టుకోవచ్చు. ఇది ఒకటి దాని దగ్గరే వెళ్తుంది. ఏం కాదు ఒకసారి అరే ఫైటింగ్. ఏం కాదు గైస్ ఒక పేరు కనిపెట్టండి కొత్త షాపుకి. మీరు 19 లైక్స్ 20 లైక్స్ వేస్తే ఆ పేరు పెట్టేస్తాను గైస్. ఏం పేరు తెలుసా గైస్? ఇక్కడ పుష్ప అంటే అక్కడ శిఖావత్ గైస్. ఏడాడి ఏది పుష్పనా? పుష్ప ఏడున్నాడు. అక్కడే పెట్టేస్తాను. తీసుకోదు. ఇద్దరు ఎస్ఆర్డీలు. ఒకడు పెద్దోడు ఇంకోటి చిన్నోడు. వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఫ్యూచర్లో ఫైట్ చదివి చూపిస్తాం. ఫైట్ నాకు కూడా చూపించండి. మొత్తం యాగేట పెట్టేసింది. అరే ఈ దీంట్లో బాగానే వచ్చింది. అది ఇంట్లోనే కొంచెం ఎక్కువ పట్టాలి ఇంకా. ఏంటది? ఏది రబ్బర్. ఏంటిది? ఫిల్టరా? ఏది ఫిల్టర్ బ్రో. దాని మాట ఫిల్టర్ లేదు. ఫిల్టర్ బ్రో ఇది. ఇక్కడ ఉన్న హీటర్ ఈ గ్లాస్ వచ్చాట అంటే వెళ్ళిపోతుంది. పుష్ప శిఖావత్ గోయింగ్ టు బి శిఖావత్. మీరు గైస్ ఇప్పుడు ఇంకో రూమ్కి వచ్చేసాం. ఇక్కడ ఇంకొన్ని షాపులు ఉన్నాయి గైస్. మెయిన్లీ షార్క్. కానీ నేను షార్క్ అంటారు. షార్కే కాదు ఇది క్యాట్ ఫిష్ తర్వాత కాయ్ గైస్. కాయ్ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తుంటారు. రెండు 30 రూపీస్. ఈ రెండు ప్యాక్స్ని ఒకటే టైంలో కొన్నా. దాంతో కింద లీఫ్ చూస్తున్నారు కదా, బాదం లీఫ్. తర్వాత వినాయకుడు స్టాచ్యూ పెట్టున్నా. వినాయకుడు స్టాచ్యూ కొంచెం ఆల్గే వల్ల గ్రీన్ అయింది, కానీ బాగుంది యాక్చువల్లీ. గైస్ ట్యాంక్ సెట్ చేసాం. ఇలా 2-3 days తీస్తున్నాను వీడియో మొత్తం ఆడ. ఇప్పుడు మీరు రోహిన్ ఎవరంటారు? రోహిన్ నాకు 10 years నుంచి 10 years కాదు 10 months నుంచి ఫ్రెండ్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మధ్యలో గీతేష్ అనేవాడు, తర్వాత రోహిన్. ఇక్కడ మేమిద్దరం దీనికి కూడా వెళ్ళాం. ఈ ఫొటోస్ వచ్చేసేంత ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఫీల్డ్ ట్రిప్ది. ఓకే గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.